మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జనాభాను లెక్కలోకి తీసుకుంటే ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది ఫోర్త్ హోమ్ సిటీలో ఉంది. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే చిన్న గ్రామం, చిన్న పట్టణం కేంద్రంలా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్‌గా ఉన్నవారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు. ఇక ఫోఫును చూసేందుకు ఎక్కడి నుంచో పర్యాటకులు వస్తారు. ఈ సిటీలో సిస్టన్ చాపెల్, సెయింట్ పీటర్స్ పర్యాటకులు చాలా బాగా ఆసక్తిగా ఉంటుంది. అందుకే దీన్ని చూడటానికి చాలామంది పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమిపై అతిపెద్ద దేశం రష్యాని. ఇది పశ్చిమాన యూరోపియను, బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. రష్యాకి ఎస్తోనియా, ఫిన్లాండ్ సరిహద్దులు దేశాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ దేశం ఉత్తరార్ధ గోళం పైభాగం చాలా వరకు ఇదే ఉంది. దీనిని సైబీరియన్ ఉత్తరం వైపున ఆర్క్టిక్ సర్కిల్‌ని టచ్ చేసింది. దక్షిణాన చాలా దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో చైనా, కజకిస్తాన్, మంగోలియా, ఉత్తర కొరియా వంటివి ఉన్నాయి. తూర్పు వైపున అలాస్కాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో 2 ఖండాల్లో ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇది ఇటు ఆసియా, అటు యూరోప్‌లో ఉంది. ఏ దేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది? ఖచ్చితంగా సూర్యుడు ఉండేలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఎండపడే దేశాల్లో లెక్కలోకి తీసుకుంటే అమెరికా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ 2 దేశాల్లో ఎక్కువ గంటల పాటు సూర్యుడు ఎండ పడుతుంది. ఇక అరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ఎండ బాగా పడుతుంది. ఈ రాష్ట్రాల్లో సంవత్సరమంతా ఎండ పడుతుంది. ఎవరైనా ఎండ పడే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే వారికి ఇవి సరైన డెస్టినేషన్‌లు అవుతాయి. ఏడాదిలో వర్షం ఎక్కువ పడే దేశం ఏది? సాధారణంగా ఉత్తర యూరోప్‌లో వర్షం పడే వాతావరణం ఉంటుంది. అక్కడ వర్షాలు బానే పడతాయి కానీ ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో యూరోప్ మాత్రం లేదు. భూమధ్య రేఖ దగ్గరగా ఎక్కువ వర్షం పడుతుంది. ఏటా 3000 మిల్లీమీటర్ వర్షంతో కొలంబియా భూమధ్యపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత సావో టోమో, ప్రిన్స్ ఆఫ్ న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడని ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీనికి తోడు కొలంబియా వాతావరణం కూడా వారికి కొంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షిస్తుంది.